స్పేస్ లేదు ఇక్కడ. అవునండి, అది విన్నాక ఆన్సర్ అక్కడ. ఓకే, అవునండి. అంటే చాలా చాలా సంతోషం, ఎందుకంటే యాక్చువల్లీ ఇది ఒక డ్రీమ్ ఫర్ ఎనీ యాక్టర్. ఒక పెద్ద ఫెస్టివల్ టైంకి నాట్ 1 నాట్ 2 కానీ ప్రైజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఈ ఫ్రెండ్స్ ఈ క్రేజ్ ఈ ఫెస్టివల్ టైంకి, అండ్ అది ప్రతిసారి ఇట్స్ ఇంక్రీజింగ్ ఓన్లీ. సో నేను చాలా చాలా హ్యాపీ. అండ్ అంటే ఐ హోప్ మళ్ళీ అలా అది కోఇన్సిడెన్సెస్ జరిగితే నా లైఫ్లో నేను చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్. కానీ ఐ థింక్ ఐ వుడ్ జస్ట్ టేక్ ఎవ్రీథింగ్ దట్ కమ్స్ ఇన్ విత్ ద బ్లెస్సింగ్ అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. రివ్యూలు ఏం తెచ్చుకోలేదు. అంటే మేము ఆ కోచింగ్ తెచ్చుకున్న ఆర్డర్ ఎవరిని ఆపడానికి, ఎవరిని వాళ్ళ పని చేయకుండా చేయడానికి కాదు. సినిమా కొంతమంది నచ్చింది, కొంతమంది నచ్చదు. నచ్చకపోవడం అనేది మరి కొంచెం ఎటగారంగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరిని హర్ట్ చేసి ఆర్టిస్ట్ని కానీ టెక్నీషియన్ కానీ అట్లా ఏదన్నా ఇష్టం వచ్చినట్టు రివ్యూ ఇస్తే వాళ్ళ మీద లీగల్గా మూవ్ అవడానికి తెచ్చుకున్న యాక్ట్ అది అంతే. అంతేగాని మీ పని ఎవరిది ఏ రివ్యూని ఆపమలేదు, ఎవరిని ఏం చెయ్యొద్దాం లేదు మేము. కానీ ఏదైనా డిస్రెస్పెక్టబుల్గా చేస్తే ఆ రివ్యూలో సినిమా గురించి కానీ ఆర్టిస్ట్ గురించి కానీ టెక్నీషియన్ గురించి అప్పుడు వాళ్ళ గురించి లీగల్గా వెళ్ళడానికి రైట్ తెచ్చుకున్నాం అంతే. ఏం ప్రాబ్లమే ఉంది. దాంట్లో బ్యాక్డ్రాప్లో ఆయన ఏదో నేనంటే ఎక్కడి నుంచి రెఫరెన్స్ తీసుకున్నారు అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు రియల్ క్యారెక్టర్స్లో. అంటే అది చాలా మంది కనెక్ట్ క్యారెక్టర్ అండి. అంటే ఎలా అంటే మీరు ఆంధ్ర మీరు చూసారంటే మీ క్వశ్చన్ నాకు పూర్తిగా అర్థం కాలేదు. రాజుగారి క్యారెక్టర్ అవును, అంటే బంగారం వేస్తుంది అదా డిఫరెన్స్. మన చుట్టుపక్కల ఉన్నారు కదండి చాలా మంది. ఇప్పుడు డబ్బులు మనం చాలాసార్లు మీకు సొసైటీలో మీరు వెళ్ళినప్పుడు మీరు వింటుంటారు కదా, మీరు సోషల్ మీడియా కానీ న్యూస్లో కూడా చదువుతుంటారు. చాలా రిచ్ పీపుల్ ఎవరైనా ఉన్నప్పుడు సడన్గా చూస్తే వాళ్ళకి యాక్చువల్గా చాలా ఏమంటారు లాసెస్లో ఉన్నాయని తెలుస్తుంది, లేదా కంపెనీ లాసెస్లో ఉందని తర్వాత తెలియదు, బయటికి తెలియదు. సో లేకపోయినా లైఫ్ స్టైల్ వాళ్ళు లైఫ్ స్టైల్ అదే మెయింటైన్ చేస్తుంటారు అనుకుంటారు. సో దానివల్ల ఇస్తే అప్పుడు వెళ్ళిపోతారు. సో మన రియల్ లైఫ్లో అలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా. సో ఏది గుమాస్తా అవును, అదే అదే. కరెక్ట్. సో నేను యాక్చువల్గా ఈ గుమాస్తా క్యారెక్టర్ రాసినప్పుడే ఇది ఎవరు ప్లే చేస్తే బాగుంటుందని చాలా అనుకున్నాం అనమాట మేమంతా. సో ఏదన్నా డిఫరెంట్గా ఉండాలి చాయిస్ అని చెప్పేసి నాకు చంద్రగారి వర్క్ చాలా ఇష్టం అనమాట. అండ్ తనది స్కిట్స్లో కానీ దాంట్లో చాలా ఒక ఎగ్జాజరేటెడ్గా ఆ స్కిట్స్ పర్ఫార్మెన్స్ కొంచెం లౌడ్గా ఉంటుంది కదా. సో ఈ సినిమాలో ఏంటంటే తనతో ఒక సటిల్గా రియలిస్టిక్ సిచ్యువేషనల్ కామెడీలో ఆయన చేస్తే చాలా బాగుంటుందని మేము ఆఫీస్కి పిలిచి కలవడం జరిగింది. రిహర్సల్స్ వర్క్షాప్ చేశాను కదా సార్. ముందు చేయగానే నాకు అసలు మాకందరికీ ఆ గుమాస్తా క్యారెక్టర్కి పర్ఫెక్ట్